హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం ఇఫ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ కొంచెం డాటా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక సేల్స్ పర్సన్ నేమ్. ఇప్పుడు ఇక్కడ అబ్రామ్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఒకవేళ ఇతను 500 కంటే ఎక్కువ సేల్ చేస్తే మీకు వాడికి ఎంత పర్సెంట్ కమిషన్ రావాలి అంటే 10% అనుకోండి. 500 కంటే తక్కువ సేల్ చేసిన వాళ్ళకి ఎంత కమిషన్ రావాలి అంటే 5% రావాలని మనకు ఇదంతా ఫిల్ అయ్యకుంటూ వెళ్ళిపోవాలనుకోండి. అలాంటప్పుడు మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి, చేసి రిఫరెన్స్ ఇవ్వండి. ఇది రిఫరెన్స్. ఇప్పుడు నేను క్లిక్ చేశాను B6 అంటే బి కాలంలో 6th రోలో ఉన్నది. ఒకవేళ నాకు 500 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 వస్తే అంటే ఏంటి, ఈ సెల్లో ఉంది 500 కంటే ఎక్కువ సేల్ చేస్తే నాకు ఎంత పర్సెంటేజ్ కమిషన్ రావాలి అంటే ఇక్కడ కామా ఇవ్వండి. కామా ఇచ్చాక 10% కమిషన్ రావాలని ఇచ్చి మళ్ళీ కామా ప్రెస్ చేయండి. 500 కంటే తక్కువ సేల్ చేస్తేనేమో 5% కమిషన్ రావాలని ఇవ్వండి. ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నారు అనుకోండి. చూడండి, మీకు ఇతను 500 కంటే ఎక్కువ సేల్ చేశాడు కాబట్టి ఎంత పర్సెంటేజ్ కమిషన్ వచ్చింది? 10% వచ్చింది. మీరు ఇప్పుడు దీన్ని అన్నిటినీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తే అన్నిటి పర్సెంటేజ్ రావాలి. యాక్చువల్లీ చూడండి, అలా రాలేదు. అన్నిటికీ ఇక్కడ 0% అని వచ్చింది. కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒకటి అబ్జల్యూట్ రిఫరెన్స్ అనేది మిస్ అయింది. అంటే చూడండి, ఇప్పుడు ఈ 10% అనే దానికి మనము ఎలా వచ్చింది అంటే 500 కంటే ఎక్కువ సేల్ చేస్తే 10% రావాలి, 500 కంటే తక్కువ సేల్ చేస్తే 5% రావాలి కదా. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ రిఫరెన్స్గా ఏం తీసుకుంటుంది అంటే ఇక్కడ బ్లాంక్ స్పేస్ తీసుకుంటుంది. అందుకోసం మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే 0% వచ్చింది. ఈ బ్లాంక్ రిఫరెన్స్ తీసుకోవడం వల్ల 0% వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 5% ఇక్కడ రావాలి, 10% ఇక్కడ రావాలి. రెండు ఈ రిఫరెన్సే సేమ్ ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ. కానీ మనకు అలా తీసుకోలేదు. అలా తీసుకోవాలి అంటే ఇదే రిఫరెన్స్ ఈ అన్ని సెల్స్కి రావాలి అంటే అప్పుడు మనం అబ్జల్యూట్ రిఫరెన్స్ యూజ్ చేయాలి. దానికోసం చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేసేసి F4 ప్రెస్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా క్లిక్ చేసేసి F4 ప్రెస్ చేయండి. ఏంటి, 10% రిఫరెన్స్ని 5% రిఫరెన్స్ని రెండింటిని సెలెక్ట్ చేసి F4 ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చినట్టయితే అన్నిటికీ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చేసింది. చూడండి, అదే రిఫరెన్స్ అన్నిటికీ అప్లై అయింది. అంటే 10% ఇక్కడ 500 కంటే తక్కువ వచ్చింది కాబట్టి 5%, ఇక్కడ కూడా 500 కంటే తక్కువ వచ్చింది కాబట్టి 5% అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే పర్సంటేజ్ మనకి ఎన్ని రూపీస్లో అంటే రూపీస్లలో చూపించాలనుకోండి దానికి. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఈ కమిషన్ అనేది అవుతుంది అన్నట్టు. ఈ ఫార్ములా ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీరు డబల్ క్లిక్ ఇస్తే చూడండి, సేల్స్ ఇంటూ కమిషన్ రేట్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఎన్ని రూపీస్లలో వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, మీకు ఒకవేళ కామెంట్ కూడా కావాలనుకోండి, ఇలా ఇచ్చేయండి. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రిఫరెన్స్ ఏంటి B6 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అంటే B6లో ఉన్న ఈ రిఫరెన్స్లో ఉన్న వాళ్ళు ఒకవేళ 500 కంటే ఎక్కువ సేల్ చేస్తే కామా ఇన్వర్టెడ్ కామర్స్లో గుడ్ జాబ్ అని ఇచ్చాను అనుకోండి. మీ ఇష్టం ఏదైనా కామెంట్ ఇవ్వచ్చు. గుడ్ జాబ్ అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. మళ్ళీ కామా ఇన్వర్టెడ్ కామర్స్లో ఒకవేళ తక్కువ సేల్ చేస్తేనేమో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని కామెంట్ రావాలనుకోండి. ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసి ఇప్పుడు చూడండి, నేను డబల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి. ఇస్తే వీడు ఒక్కడికేమో బెటర్ లక్ అని వచ్చింది. వీరికి బెటర్ లక్ ఎందుకు అంటే వీళ్ళు 500 కంటే తక్కువ సేల్ చేశారు. వీళ్ళందరికీ గుడ్ జాబ్ అని వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ 500 కంటే ఎక్కువ సేల్ చేసిన వాళ్ళకేమో గుడ్ జాబ్ అని వచ్చింది. మిగతా వాళ్ళందరికీ బెటర్ లక్ అని నెక్స్ట్ టైం అని వచ్చింది అన్నట్టు. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.